గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం కార్యక్రమము. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం గుడిబండ మండలం నందు మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి ఆదేశాల మేరకు దేవరట్టి గ్రామ పంచాయతీ, గుడిబండ పంచాయతీ, కేఎన్పల్లి పంచాయతీ, కరెకెర పంచాయతీలలో గుడిబండ క్లస్టర్ ఇన్ఛార్జ్ చిత్రశేఖర్ ఆధ్వర్యంలో భారీ ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ రైతులు, మడకసిరలో నూతనంగా మంజూరు చేసిన ఆర్డీఓ కార్యాలయం, గ్రామ పంచాయతీ ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి, శ్రీ సత్యసాయి జిల్లా ఇన్ఛార్జ్ అనగాని సత్యప్రసాద్కి, శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షులు, టీటీడీ బోర్డు మెంబర్ మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామికి, డాక్టర్ శ్రీనివాసమూర్తికి గ్రామ పంచాయతీ ప్రజలు ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుడిబండ మండలం క్లస్టర్ ఇన్ఛార్జ్ చిత్రశేఖర్, మాజీ ఆసుపత్రి కమిటీ చైర్మన్ లాయర్ శివకుమార్, ఎంపీటీసీ వనజ శశిధర్, సిఎన్ మూర్తి, హెచ్ఆర్ఎట్టి శ్రీనివాస్, పి గొల్లటి ఉమేష్, పళారం సార్వర్దయ్య బూత్ ఇన్ఛార్జ్, పళారం రాజన్న వార్డ్ మెంబర్, మహబూబ్ బాషా వార్డ్ మెంబర్, గిరిధర్ డీలర్, పిఎన్ పాళ్యం శివకుమార్, జిఎస్ తండా మేఘనాథ్ నాయక్, దేవరెడ్డి నాగరాజు, ఎంపీడీఓ కేశవరెడ్డి, ఈఓఆర్డి నాగరాజ్ నాయక్, తహసీల్దార్ శ్రీధర్, స్థానిక తెలుగుదేశం పార్టీ లోకేష్, జనార్దన్, నాగరాజ్, హెచ్ఆర్ఎట్టి శ్రీనివాసులు, రుద్రుమునియప్ప, స్కూల్ కమిటీ చైర్మన్ సుధాకర్, ఈరన్న, బండప్ప, గౌస్ పీర్, లక్ష్మప్ప, మహిళా సంఘాల ప్రతినిధులు రుద్రాణి, జగదంబ, బండెక్క, మహిళా సంఘ సభ్యులు, మాజీ సర్పంచ్ గిరి తిమ్మప్ప, కేఎన్పల్లి లోకేష్, చిగుతుర్పి శ్రీధర్ తిమ్మప్ప, మాజీ ఎంపీటీసీ భోజరాజు, ఫీల్డ్ అసిస్టెంట్ మంజునాథ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ವಿಡಿಯೋ ಫೋಟೋ ಎರಡು ಬರಬೇಕಾ? ಸ್ವಲ್ಪ ಹಿಂಗ್ ఎంఎస్ రాజు అన్న గారి నాయకత్వం, ఎంఎస్ రాజు అన్న గారి నాయకత్వం, డాక్టర్ శ్రీనివాసమూర్తి అన్న గారి నాయకత్వం, ఎమ్మెల్సీ గారి నాయకత్వం, ఎమ్మెల్సీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జీటీఎస్, జై జీటీఎస్, జై జీటీఎస్, జై జీటీఎస్. ಅಲ್ಲ ಒಂದ್ ನಿಮಿಷ ఎమ్మెల్సీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఎంఎస్ రాజు అన్న గారి నాయకత్వం, ఎంఎస్ రాజు అన్న గారి నాయకత్వం, డాక్టర్ శ్రీనివాసమూర్తి అన్న గారి నాయకత్వం, డాక్టర్ శ్రీనివాసమూర్తి అన్న గారి నాయకత్వం, గుట్టప్ప గారి నాయకత్వం, లక్ష్మీనరసప్ప గారి నాయకత్వం, శివకుమార్ అన్న గారి నాయకత్వం, శివకుమార్ అన్న గారి నాయకత్వం. జై జీ. ಇಲ್ಲ ಅದಕ್ಕೆ ವಿಡಿಯೋ ಏ ಸಮಯ ಕಾಣ್ತದ ಸಚಿವಲಮ್ಮ ಏ ತೆಗಿರಣ್ಣ ಸಬ್ಸಿಡಿ ಬಾ ಸಚಿವಾಲಯಮು ಇದೆಲ್ಲ ನೀಡಕ್ಕೆ ಬರಬೇಕು.
ಬೋರ್ಡ್ ಮ್ಯಾಗಳದ ಬೋರ್ಡ್ ಬರ್ಬೇಕು ದೇವ್ರ ಫೋಟೋ ಸೊಸೈಟಿ ಆಮೇಲೆ ನೋಡ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ. ಚಿತ್ರಿ ಮಾತಾಡಿ అంజన్ టీవీ మిత్రులకు మరియు మీడియా మిత్రులకు ఇక్కడ విచ్చేసినట్టు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ ఈరోజు ఈనాటి కార్యక్రమం ఏమనగా మన చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్సీ గారు, ఎంఎస్ రాజు అన్న గారు, డాక్టర్ శ్రీనివాసమూర్తి అన్న గారు మనకు ఆర్డీఓ ఆఫీస్ కావాలని 3 నెలల కింద అడిగితే 3 నెలల లోపలనే మనకు ఆర్డీఓ ఆఫీస్ ఇచ్చి నిన్నటి రోజు ఆర్డీఓ ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరిగినది. దీని వల్ల కృషి మన ఎమ్మెల్సీ గారు, ఎంఎస్ రాజు అన్న గారు, డాక్టర్ శ్రీనివాసమూర్తి అన్న గారు పట్టుదల పట్టి మనకు ఆర్డీఓ ఆఫీస్ పోవాలంటే పెనుగొండకు 100 కిలోమీటర్ల దూరం అయ్యేది. ఈరోజు మడకశిరా కాన్స్టిట్యున్సీకి 5 మండలానికి ఆర్డీఓ ఆఫీస్ తెచ్చినారంటే ఆ ఘనత మన ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి తెలుస్తుందని నా యొక్క ఉద్దేశం తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ విరమించుకుంటున్నాను. శివనే మాత. దేవరట్టి పంచాయతీ నుంచి వచ్చిన సోదర సోదరి మండలకు, ఇక్కడ అధికార బృందానికి మరి అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని దశాబ్దాల నుండి ఒక డిమాండ్ ఉండింది. ఏమంటే ఇక్కడ రెవెన్యూ డివిజన్ కావాలా, ఇది కర్ణాటక బార్డర్లో ఉంది, మా రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించాలంటే మేము ఎప్పుడు పెనుగొండ పోవాలా ఆర్డీఓ ఆఫీస్కు మొదటి నుంచి. ఇది చాలా కష్టతరమైంది. 80-90 కిలోమీటర్లు పోవాలనే ఒక డిమాండ్ ప్రజలది, రైతులది, అన్ని పార్టీల వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటే, అదేవిధంగా మన గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు శ్రీనివాసమూర్తి గారు, మరి మన మత్నకుంటప్ప గారు, మన మేస్ట్రు ఎమ్మెల్యే గారు కాదు ఎజిటేషన్, ఆ రోజు ఈ 5 సంవత్సరాల నుంచి ఎజిటేషన్ మడకశిరాలో కానీ అంత ఎజిటేషన్ ఒక కార్యక్రమాలు చేసినాము అందరూ కలిసి, కార్యకర్తలు కూడా. దాన్ని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మన గుణమాలకు వచ్చినప్పుడు మొదటిసారిగా మన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు, అదేవిధంగా గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు గట్టి ఒక ప్రతిపాదనను వాళ్ళు ఉంచారు. ఏమంటే ఇక్కడ రెవెన్యూ డివిజన్ అవసరం ఉంది, మీరు తప్పకుండా ఇవ్వాలి, మన కష్టాలు, రైతుల కష్టాలను విని మీరు తప్పకుండా చేయాలి, చాలా దినాల డిమాండ్ ఇది అని ఒక డిమాండ్ను పెట్టారు. అందుకోసం గౌరవనీయులు ఎంఎస్ రాజు గారి కృషి, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామన్న గారి మరియు శ్రీనివాసమూర్తి గారి అందరి కృషి ఈరోజు ఫలించింది. 30వ తారీఖు రోజు ఆర్డీఓ రెవెన్యూ డివిజన్ ఆఫీసు మడకశిరాలో తెరిచినారు. అది చాలా శుభ సందర్భం. ఈ పరిస్థితుల్లో అందరికీ మేలు జరుగుతుందని మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మంత్రి లోకేష్ గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి ధన్యవాదాలు అర్పించుకుంటున్నాము. అందరి పరంగా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తాము. మడకశిరా నియోజకవర్గానికి ఆర్డీఓ ఆఫీస్ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతుంటున్నాను. మన మడకశిరా నియోజకవర్గానికి ఆర్డీఓ ఆఫీస్ వచ్చినందుకు అందరూ సంతోషంగా ఉన్నారు. రైతులు కూడా చాలా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాము. మడకశిరా ప్రాంతానికి ఆర్డీఓ ఆఫీసు తెచ్చిన మన ఎంఎస్ రాజు అన్న గారికి, మన ఎమ్మెల్సీ గారికి, శ్రీనివాసమూర్తి అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎనలేని కాలానికి ఈరోజు వచ్చిన అవకాశం ఆర్టీఓ ఆఫీస్ అంటే చాలా సున్నితమైనది. ఇది చాలా దూరం పోయి
ప్రయోజనాలు ఫలిస్తూ ఉండే. ఇప్పుడు 20 కిలోమీటర్ల లోపలనే మాకు అందుబాటులో ఉంది. అందుకు ఎంఎస్ రాజు గారు, గుణమాలి తిప్పేశమన్న గారు, శ్రీనివాసమూర్తి గన్న గారు వీళ్ళ ఫలితం వల్ల ఫలించింది. ఆ ఆశను నెరవేర్చినారు. అందుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఎంతో మేలు చేసింది ఇప్పుడు మాకి రైతులకి. ఇది మేము పోయి పెనుగొండలో మేము ఆర్డీఓ ఆఫీస్ ఎక్కడుంది ఏమనేది రైతులకి ఎంతో తెలియకుండా ఎన్నో జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది అంటే అంతింత ఇబ్బంది కాదు ఈ ఎంఆర్ ఆఫీస్లో కూడా. కానీ ఇప్పుడు మనకి సార్ చెప్పినట్ల తహసీల్దార్ ఆఫీసు నుంచి వేరే విధంగా మేము పొందాలంటే చాలా కష్టకాలంగా ఉంటుంది. ఇప్పుడు ఆర్డీఓ సార్ వచ్చిన దానికోసం కొంత భయంగా ఉంటారు చాలా తహసీల్దార్ కూడా. ఇవన్నీ అవతల చేయకుండా కంట్రోల్గా పెడతారు. ఇంకా ఇది వస్తున్న ప్రభుత్వానికి మేలు చేస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన మడక్సిర నియోజకవర్గానికి ఆర్డీఓ ఆఫీస్ వచ్చినందువల్ల ఎంఎస్ రాజు గారికి, ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారికి, శ్రీనివాసమూర్తి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరినీ విన్నవించుకోండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నా నమస్కారము. ఈరోజు ఏమనగా మడక్సిర ఆర్డీఓ ఆఫీస్ వచ్చిన దానికి భారీ సంతోషంగా ఉంది. దానికోసం దేవరొట్టి పంచాయతీలోని చిత్రశాఖ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి పాలాభిషేకం జరుగుతుంది. దానికోసం ఇది చేసినాము. దీనికోసం సెలవు తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. హ్యాపీ న్యూ ఇయర్. ಸ್ವಲ್ಪ ಕಪ್ಪೊಟ್ಟ ತಗೊಳ್ತೆ ಸ್ವಲ್ಪ ನಿಂತ್ಕೊಡಮ್ಮ. ಮಾಡ್ತಾರೆ ಬರ್ತಾರಂತ ಸ್ವಲ್ಪ ಬಂದು ಬಂದೇನು ಇದು. ಏನಕ್ಕೆ ಸಮಾಚಾರ ಬೇಂದ್ರಾಜು ಬಂದೆ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, ఎంఎస్ రాజు గారి నాయకత్వం, గుండుమల తిప్పేశమన్న గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, మద్దూరు గుండప్ప గారి నాయకత్వం. ఎందుకు బరీ ಸ್ವಲ್ಪ ನೀವು ಹೊರಗಡೆ ఎందుకు ಬರೀ ನಿರಂಜೆ ಸ್ವಲ್ಪ ఎందుకు ಬರೀ ನೀವು ಬರೀ ಸರ್ ಎಲ್ಲರೂ ಸ್ವಲ್ಪ ಮ್ಯಾಕೆತ್ರಿ ಅಣ್ಣ ರುದ್ರಮಣ ಸ್ವಲ್ಪ ಮ್ಯಾಕೆತ್ತ ಬ್ಯಾನರ್ రావాలా మీరు నిన్న లేరు కదా మీరు నూతన ఈ నూతన సంవత్సరము 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మనకు 31వ తారీఖు 31/12/2025 నాడు మనకు నూతనంగా మన మడక్సిర ప్రాంతానికి, మడక్సిర ఏరియా అంటే 5 మండలాలు కలిపి ఆర్టీఓ ఆఫీస్, రెవెన్యూ డివిజనల్ ఆఫీస్గా మనకు కేటాయించడం జరిగింది. అక్కడ ప్రారంభోత్సవం కూడా మన ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వాళ్ళ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగి అక్కడంతా ఆర్డీఓని కూడా మనకు కేటాయించడం జరిగింది. పెనుగొండ ఆర్డీఓని మనకి ఇన్ఛార్జ్.
మరి స్టాఫ్ను కూడా కేటాయించడం జరిగింది. ప్రారంభోత్సవం మనకు 31 నుంచినే కార్యక్రమాలు అక్కడ ప్రారంభమైన ఆఫీస్ కార్యక్రమాలు. మనం ఇది ఎందుకంటే మనకు ముఖ్యమంత్రి గారు మరి మన నారా లోకేష్ గారు అందరూ కూడా సమిష్టి కృషితో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మొత్తము రాష్ట్రంలో 5 కొత్త డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగితే అందులో మంది మడకశిర కూడా ఉండడం మనకు చాలా గ్రేటు. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం అమరాపురం ఏరియా నుంచి మడకశిరాకే 40 కిలోమీటర్లు అవుతుంది. ఇంకా పల్లెలో ఇంకా వేరే పల్లెలకి అయితే మడకశిరాకు 60 కిలోమీటర్లు అవుతుంది. అక్కడ నుంచి మరి పెనుగొండ డివిజన్ కేంద్రానికి మళ్ళీ 40 అంటే 100 కిలోమీటర్లు అవుతుంది. మరి పుట్టపర్తికి అయితే 140 కిలోమీటర్లు అవుతుంది. ఇంతకుముందు కంబైన్ జిల్లాలో ఉన్నప్పుడు కూడా అనంతపురం కూడా ఇదే దూరమే ఉండింది. అప్పుడు ఇదే దూరమే, ఇప్పుడు ఇదే దూరమే ఉన్నందువల్ల డివిజన్ కేంద్రానికి మరియు జిల్లా కేంద్రానికి కూడా దూరంలో ఉందని చెప్పి మరి ఇక్కడ కొన్ని భూ సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి. 1Bలో ఇంతకుముందు 10 ఏళ్ల కిందట 15 ఏళ్ల కిందట 1Bలో కొంతమంది హక్కు లేని వాళ్ళు కూడా కొంతమంది తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అవన్నీ కూడా సమస్యలు తీరాలంటే ఆర్టీఓ మనం అప్పీల్ ఫైల్ చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మనం పెనుగొండకు పోయి అవన్నీ చేసుకోలేక కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ దృష్ట్యా మనకి ఇప్పుడు మడకశిరలోనే ఉండడం వల్ల మనందరికీ కూడా ఇక్కడ రైతులు రెవెన్యూ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మనం తొందరగా పరిష్కరించడానికి ఒక మార్గం ఏర్పాటైంది. తదనుగుణంగా మళ్ళీ వీళ్ళ పంచాయతీరాజ్కి సంబంధించి టీడీఓ కార్యాలయం కూడా ఏర్పాటవుతుంది తొందరగా. మరి తర్వాత డిఎస్పీ ఆఫీసు ఇట్లా డివిజన్ కేంద్రంలో ఏ కార్యాలయాలు ఉండాలో ఆ కార్యాలయాలన్నీ కూడా అక్కడ ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది అందరూ కూడా రైతులు గుడిబండ మండలం కాక 5 మండలాల వాళ్ళు కూడా అందరూ దీన్ని సద్వినియోగము చేసుకుంటారని ఆశిస్తూ, మరియు దీనికి మనకు ఈ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడానికి మనకు ఉత్తర్వులు ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మనందరూ కూడా అప్పట్లో అభినందనలు తెలియజేయాలి. మరియు మన మంత్రి నారా లోకేష్ గారికి, మరియు మన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారికి, ఎమ్మెల్యే తిప్పేస్వామి గారికి వీళ్ళందరూ కూడా మనం అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ సందర్భంగా మన కృతజ్ఞతా భావంతో ఇక్కడ పాలాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన మండల నాయకులు మొత్తానుకుంటున్నారు శివశంకర్ మంజునాథులు మాట్లాడిన తర్వాత పాలాభిషేకం సమావేశానికి హాజరైన అధికారులకు, సచివాలయ సిబ్బందికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు సో ఇక్కడ పరిపాలనా సౌలభ్యం కూడా మన మడకశిరను కొత్త రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడం అనేది మనందరికీ చాలా హర్షణీయమైన విషయం. ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడంతో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అన్ని శాఖల ఉద్యోగులు కూడా మనకి ఇక్కడే అందుబాటులో ఉంటారు. సో ఇక్కడ పంచాయతీరాజ్ తరఫున, రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, అదేవిధంగా ఇతర గ్రామీణాభివృద్ధి సంస్థల తరఫున అన్నిటికీ సంబంధించి ప్రతినిధులు, అంటే ఉద్యోగ ప్రతినిధులు అనే వాళ్ళు ఈ మడకశిరలోనే మనకి లభ్యం అవుతారు. కాబట్టి చాలా వరకు సమస్యలను ఇక్కడనే పరిష్కరించుకోవడానికి వీలవుతుంది. సో ఈ విధంగా మడకశిరను కొత్త రెవెన్యూ డివిజన్ గా ప్రకటించినందుకు అందరికీ ధన్యవాదాలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా ఈరోజు శుభదినము. మనం ఎంతో పుణ్యం చేసినాము. ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఎన్నో పరిపాలన మార్పులు జరుగుతూ వచ్చినాయి. మన మారుమూల మండలమైనటువంటి మన 5 మండలాలు పెనుగొండలో డివిజన్లో ఉన్నప్పుడు మనం ఏదో చిన్న పనికి కానీ సబ్ కలెక్టర్ గారి దగ్గర కానీ, డిఎస్పీ దగ్గర కానీ, డివిజనల్ లెవెల్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్తాలంటే చాలా ఆయప్రయాసాలు వచ్చి పని చేసుకొని రావాల్సి వస్తుంది. మనం ఏ విధంగా పోవాలంటే అయ్యేది కాదు. ఎవరో నాయకులు పట్టుకొని రికమెండ్ చేసుకొని అక్కడ పని చేసుకొని వచ్చేంత టైం దొరికేది కాదు. ఇది ముఖ్యంగా కేంద్రీకరణ, వికేంద్రీకరణ. అంతకుముందు కేంద్రీకరణ ఉండేది, ఇప్పుడు అదేమైందంటే వికేంద్రీకరణకు వచ్చింది. వికేంద్రీకరణలో భాగంగానే పరిపాలన సౌలభ్యం కోసమే మనకి ఈ 5 మండలాలను గుర్తించి, ఆ 5 మండలాలను గుర్తించడంలో ముఖ్య పాత్ర ముఖ్యంగా మన ఎంఎస్ రాజు గారు, ఎమ్మెల్సీ తిప్పేస్వామి అన్న గారు, ప్లస్ మళ్ళీ కొంతమంది నాయకులు కృషి ఫలితంగా మనకి ఈరోజు సబ్ డివిజన్ దక్కింది. ఈ ఫలితాన్ని మనం అందరూ అనుభవిస్తాము. మన పిల్లలు చాలా మంచి జరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి మన పెన్ను పని లేకుండా ఈజీగా మన తాలూకా లెవెల్ ఎట్టుకోవటానికి ఆ లెవెల్లో పోయి
ప్రతి మహిళ కానీ పురుషుడు కానీ పిల్లలు కానీ ఏ చిన్న ఈజీగా చేసుకుని వచ్చి మనము ఈ సౌలభ్యంలో భాగం పొందుతాం. కాబట్టి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు కూడా మన కృతజ్ఞత తెలుసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు మనమంతా కలిసి పాలాభిషేకం చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు గుడిబండ మండల కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి పటానికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఆనాడు గత ప్రభుత్వంలో గుండుమల తిప్పేసమన్న గారు మడకశిర నియోజకవర్గానికి ఆర్టీఓ కార్యాలయము కావాలని గత ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. నిరసన ద్వారా ధర్నాలు చేయడం జరిగింది మడకశిర నియోజకవర్గంలో. గత ప్రభుత్వము పట్టించుకున్న పాపాన పోలేదు. ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటగా కుప్పము, రెండోసారి మంగళగిరి, మూడోసారి మడకశిర నియోజకవర్గం గుండుమలకు రావడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు, గుండుమల తిప్పేస్వామి గారు మా మడకశిర నియోజకవర్గానికి ఆర్డీఓ కార్యాలయం కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి అర్జీ ద్వారా విన్నవిస్తే ఆ రోజే ముఖ్యమంత్రి గారు సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఖచ్చితంగా ఆర్డీఓ కార్యాలయాన్ని మీకు ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. మాటిచ్చిన ప్రకారం మాటకు కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్డీఓ కార్యాలయాన్ని మడకశిరకు మంజూరు చేయడం మన గుడిబండ మండ ప్రజలే కాకుండా అన్ని మండలాల ప్రజలు, 5 మండలాల ప్రజల రైతుల అదృష్టంగా మేము భావించవచ్చు. ఆ గుండుమల తిప్పేసమన్న గారి ఆశ ఆర్డీఓ కార్యాలయం కావాలనేది ఈ నియోజకవర్గ ప్రజల ఆశ. దానికి భాగంగా మన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారి పట్టుదల కృషి ఉండి ఈ నియోజకవర్గానికి ఆర్డీఓ కార్యాలయం రావడం చాలా సంతోషదాయకం. గతంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన నాయకులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలలో కానీ ఇంతకు ముందు ప్రభుత్వాల్లో కానీ రెవెన్యూ మంత్రిగా ఇతరుల మంత్రులుగా పనిచేసిన నాయకులు ఉన్నప్పుడు కానీ ఆర్డీఓ కార్యాలయం తేలేకపోయినారు. గౌరవ ఎమ్మెల్యే గారు ఎంఎస్ రాజు, ఇద్దరు గుండుమల తిప్పేసమన్న గారు, ఎంఎస్ రాజన్న గారు పట్టుదలతో కృషితో గౌరవ ముఖ్యమంత్రి దగ్గర అడిగి ఆర్డీఓ కార్యాలయాన్ని తేవడం మనందరికీ సంతోషం. దానికి కృతజ్ఞతగా గుడిబండ మండలం తరఫున గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎంఎస్ రాజు గారికి, గుండుమల తిప్పేసమన్న గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి అధికారి గారికి, ఎంపీడీఓ గారికి, మరియు యువాడి గారికి, మరియు విజయనాథ్ గారికి, సుకుమార్ గారికి, శశిధర్ గారికి, మరియు చంద్రశేఖర్ గారికి, కృష్ణరావు గారికి, వినోద్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ಎಲ್ಲ ತಿಳಿದ್ರೆ ಮಾತಾಡಿದ್ರೆ ಕನ್ನಡದ ಮಾತಾಡ್ತಾರೆ ಯಾಕೆಂದ್ರೆ ಅಂತಹ ಇವತ್ತು ಆರ್ ಡಿ ಒ ಆಫೀಸ್ ಬಂದೈತೆ ಅಂತ ಹೇಳಿದ್ರಲ್ಲ, ಈ ಆರ್ ಡಿ ಒ ಆಫೀಸ್ಗಾಗಿ ನಾವು ಪುಟ್ಟಬರ್ತಿ ಅನಂತಪುರ ಹೋಗ್ಬೇಕಾಗಿತ್ತು. చాలా ದೂರ ಇತ್ತು. ನಮಗೆ 200-300 ರೂಪಾಯಿ ಖರ್ಚಾಗೋದು. ಆ ಖರ್ಚಾಗೋದು ಒಂದು ಕಡೆ ಹೋಗಿ, ನಿಮ್ಗೆ ಇನ್ನೊಂದು ಏನು ಅಂದರೆ ಇಲ್ಲಿ ನಿಮಗೆ ತೆಲುಗು ಬರೋದಿಲ್ಲ. ಅಲ್ಲಿ ಅನಂತಪುರಕ್ಕೆ ಹೋಗಿ ಕರ್ಗೊಂಡು ಹೋಗಿ ನಿಮ್ಗೆ ತೆಲುಗು ಬರೋದಿಲ್ಲ. ತೆಲುಗು ಬರ್ತಿದ್ದಕ್ಕೆ ಏನಾಗ್ತಿದೆ, ಅಲ್ಲಿ ಯಾರೋ ಒಬ್ಬ ದಳಾರಿನ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು ಮಧ್ಯದಾಗಿ. ದಳಾರಿಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ಏನಾಗಿದೆ, ಅವನಲ್ಲಿ 500 ರೂಪಾಯಿ ಕೇಳಿದ್ರೆ 5,000 ಕೇಳಿದ್ರು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಹಂಗಾಗಿ ನೀವು ಎಲ್ಲ ಮೋಸ ಹೋಗ್ತಿದ್ರಿ. ಅಂತ ಒಂದು మోస ಹೋಗ್ದಂಗೆ ఇక్కడ దగ్గర అయితే పిలుచుకోపోతారు. మీ ఏరియా వాళ్ళు అధికారులు ఉంటారు. కానీ ఇప్పుడు పెనగొండ పోతే ಏನಾಗ್ತಿದೆ ಅಂದ್ರೆ ಅಲ್ಲಿ ನಮಗೆ ಸರಿಯಾದ ಒಂದು ಇವಾಗ ಆರ್ ಡಿ ಒ ಇರೋದಿಲ್ಲ. ಅವಾಗ ನೀವು ಹೋದ ಟೈಮ್ಗೆ ಆರ್ ಡಿ ಒ ಇರೋದಿಲ್ಲ. ಆರ್ ಡಿ ಒ ಇಲ್ದಾಗ ಹೋಗ್ತೀರಾ, ತಿರ್ಗಿ ಅವನು ಒಂದು ಕೆಲಸಕ್ಕೆ ಹತ್ತಾಡು ಹೋಗ್ಬೇಕಾಗ್ತದೆ. ಹತ್ತಾಡು ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ಎಷ್ಟು ಖರ್ಚಾಗತ್ತೆ ನಿಮ್ಗೆ? ದುಡ್ಡು ಸುಮಾರು ದುಡ್ಡು ಖರ್ಚಾಗತ್ತೆ. ಅಲ್ಲಿ ದಳಾರಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ಇವತ್ತಿಲ್ಲಮ್ಮ ನಾಳೆಗೆ ಹೋಗೋಣ ಅಂತ ಇಲ್ಲದಿನ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾನ. ಅದಕ್ಕೆ ಇಲ್ಲದಿನ ಕರ್ಕೊಂಡು ಹೋದಾಗೆಲ್ಲ ಏನಾಗ್ತದೆ, ದುಡ್ಡು ಖರ್ಚಾಗ್ತವೆ. ಅದೇ ಇವಾಗ ಮಡಸರದಾಗಿದ್ರೆ ನಿಮ್ಗೆ 10 ರೂಪಾಯಿ ಖರ್ಚಾಗುತ್ತೆ ಅಷ್ಟೇ. ಇಲ್ಲಿ ಬಸ್ ಹತ್ತೀರಾ, ಇಲ್ಲ ಹಂಗಾರೆ ಆಟೋ ಹತ್ತೀರಾ, ಅಲ್ಲಿ ಲೇಡೀಸ್ಗೆ ಫ್ರೀ ಐತೆ. ಇಲ್ದಿರು ಕೂಡ ಆಟೋದಾಗಾದ್ರೆ 10 ರೂಪಾಯಿ ಖರ್ಚಾಗುತ್ತೆ. ಒಂದ್ಸರಿ ಇವತ್ತುವರೆಗೂ ನಾಳಿಕಾರ ಸಿಗ್ತಾರೆ. ಕಂಟಿನ್ಯೂ 2 ದಿನ ಹೋದ್ರೂ ನಿಮ್ಗೆ ಕೆಲಸ ಆಗೋಕೈತೆ. ಅಂತ ಒಳ್ಳೆ ಕಾರ್ಯಕ್ರಮನ ನಮಗೆ MLA ಅವರು, MLC ಅವರು ಅವತ್ತು ಗುಳ್ಮಾಲಿ ಬಂದಿನ, ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಬಂದಿನ ಅವತ್ತು ನಮಗೆ ಕೇಳಿದ್ವಿ. ನಾವೆಲ್ಲರೂ ಹೋಗಿ ಕೇಳಿದಾಗ ಅವರು
ನಮ್ಗೆ ಆರ್ ಡಿ ಆಫೀಸ್ ಬೇಕೇ ಬೇಕು. ನಮ್ಮ ಜನ ಇಲ್ಲಿ చాలా ದೂರ, ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕು 150 ಕಿಲೋಮೀಟರ್ ಹೋಗ್ಬೇಕು, ನಮಗೆ ತೆಲುಗು ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ ಐತೆ, ಇಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ಬಾರ್ಡರ್ ಆಗಿದ್ದೀವಿ ಅಂತ ಕೇಳಿದಾಗ ಅವ್ರು ಒಂದೇ ಮನಸ್ಸು ಮಾಡಿ ಅವತ್ತು ಹೇಳಿದ ಮಾತು ಪ್ರಕಾರ ಇವತ್ತು ನಮಗೆ ಒಂದು ಆರ್ ಡಿ ಆಫೀಸ್ ಕೊಟ್ಟಿದ್ರೆ. ಆರ್ ಡಿ ಆಫೀಸ್ ಅಂದ್ರೆ ನಮಗೆ ಇವತ್ತು ಭೂಮಿ ಕೇಸುಗಳು ಏನಾಗ್ಲಿ, ಒಂದು ಮನೆ ಜಾಗ ಆಗಿರ್ಬೋದು, ಮನೆ ಬಟ್ಟೆ ಆಗಿರ್ಬೋದು, ಏನಾಗಿರ್ಬೋದು, MRO ಸರ್ ಹೇಳಿರು 1 ಬೀಳು ಭೂಮಿ ಇಲ್ದಲ್ಲೇ 1 ಬೀಳು ಹಚ್ಚಿರ್ತಾರೆ. ಇವೆಲ್ಲ ನಾವು ಪರಿಷ್ಕಾರ ಮಾಡ್ಕೋಬೇಕಂದ್ರೆ ಆರ್ ಡಿ ಆಫೀಸ್ಗೆ ಹೋಗ್ಬೇಕು. ಆರ್ ಡಿ ಆಫೀಸ್ಗೆ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ನಾವು ಕನ್ಕೊಂಡು ಹೋಗ್ಲಿಲ್ಲ, ನಾವು ಮಾಡ್ಕೊಬರ್ಲಿಲ್ಲ. ಎಷ್ಟೋ ಜನ ಪಟ್ಟಿಗಳು ಇದ್ರೂ ಕೂಡ ನಾವು ಇವತ್ತು ವೇಸ್ಟ್ ಆಗಿ ಮನೆ ಕಟ್ಕೊಂಡಿಲ್ಲ. ಹೊಲಗಳು ಅಷ್ಟು ಲಿಟಿಗೇಷನ್ ಕೂಡ ಆಗಿ ಅಷ್ಟು ಮನೆ ಹೊಲಗಳು ಸುಮಾರು ಹಳ್ಳಿಗಳಿಗೆ ಇವತ್ತು ಸಿಂಗನಹಳ್ಳಿ ಐತೆ, ಸಿಂಗನಹಳ್ಳಿಗೆ ಸುಮಾರು ಹೊಲಗಳೆಲ್ಲ ಬರೀ ಪೆಂಡಿಂಗ್ನಾಗೆ ಬರೀ ಕೋರ್ಟ್ ಸುತ್ತು ತಿರುಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಂಥವೆಲ್ಲ ಪರಿಷ್ಕಾರ ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂತೇಳಿ ಇವತ್ತು ನಮ್ಮ MLA ಅವರು MLC ಅವರು చాలా ಕಷ್ಟ ಬಿದ್ದು ಇವತ್ತು ಆರ್ ಡಿ ಆಫೀಸು ಮೊನ್ನೆನೇ ಓಪನ್ ಮಾಡಿದರೆ 31ನೇ ತಾರೀಕು ನಮ್ಮ MRO ಅವರು ಇವರೆಲ್ಲ ಹೋಗಿದ್ರು, ಚೆನ್ನಾಗಿ ಏರ್ಪಾಡು ಮಾಡಿದ್ದಾರೆ. ನಿಮಗೆ ಎಲ್ಲ ಸೌಕರ್ಯಗಳು ಇರಬೇಕಾದ್ರೆ ಸಬ್ ಕಲೆಕ್ಟರ್ ಆಫೀಸು, ಸಬ್ ಕಲೆಕ್ಟರ್ ಇಲ್ಲಿ ಇದ್ದಂಗೆ. ಈ ಕಲೆಕ್ಟರ್ ಇರೋದ್ರಿಂದ ನಾವು ಕೆಲಸಗಳು 5 ಮಂಡಲಕ್ಕೆ ಮಾತ್ರ ಇಕ್ಕವ್ರೆ. ಅದಕ್ಕೆ ನಿಮ್ಗೆಲ್ಲ ಉಪಯೋಗ ಆಗ್ತೈತೆ. ಅದಕ್ಕೆ ಜನಗಳು, ನೀವು ಇಲ್ಲಿ ಬಂದಿರೋ ಜನಗಳು, ನೀವು ಬಂದಿರೋ ಕೆಲವೇ ಜನಗಳೇ, ಆದ್ರೆ ನೀವು ಹೋಗಿ ಇಂಥ ಕಾರ್ಯಕ್ರಮ ತಂದವ್ರೆ ಅಂತ ನೀವು ಜನಗಳಿಗೆ ತಿಳಿಸ್ಬೇಕು. ಯಾಕೆಂದ್ರೆ ಇವತ್ತು ಜನಗಳಿಗೆ ಇವಾಗ YSR ಪಾರ್ಟಿ ಅಲ್ಲ, ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಲ್ಲ, TDP ಅಲ್ಲ, ಎಲ್ಲರಿಗೂ ಭೂಮಿ ಸಮಸ್ಯೆ ಇರ್ತೈತಿ. ಎಲ್ಲಾ ಪಾರ್ಟಿಯವ್ರಿಗೆ ಕೂಡ ಸೌಕರ್ಯ ಆಗ್ಲಿ ಅಂತಲೇ ಒಂದು ಪಾರ್ಟಿಯರ್ಗಲ್ಲ ಇದು. ಹಂಗಾಗಿ ಎಲ್ಲಾ ಪಾರ್ಟಿಯವ್ರಿಗೆ ಇದು ಸೌಕರ್ಯ ಆಗ್ಲಿ ಅಂತಾನೆ ಒಳ್ಳೆ ದೊಡ್ಡ ಕೆಲಸ ಇದು. ಯಾಕಂದ್ರೆ ಇಂಥ ಕೆಲಸ ಬರ್ಬೇಕಂದ್ರೆ ಎಷ್ಟು ಕಷ್ಟ ಬೀಳ್ಬೇಕಾಯ್ತು, ಅದು ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವರಿಂದನೇ ಸಾಧ್ಯ. ಅದಕ್ಕಾಗಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಬಂದ್ರೇನೆ ಇಂಥ ಸೌಕರ್ಯಗಳೆಲ್ಲ ಜರುಗ್ತವೆ. ಅದಕ್ಕಾಗಿ ಇವ್ರನ್ನ ನೀವೆಲ್ಲರೂ ಕೃತಜ್ಞತೆ ತಿಳಿಸ್ಬೇಕು ಅಂತ ಈ ಪಾಲಾಭಿಷೇಕ ಇಕ್ಕಿ ಇದನ್ನ ಅವ್ರಿಗೆ ಒಂದು ಘನತೆ ಕೊಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿನೇ ಇದನ್ನ ಇಕ್ಕಿದೀವಿ. ಇದನ್ನೆಲ್ಲರೂ ಮಾಡೋದಕ್ಕೆ ಎಲ್ಲರಿಗೂ నమస్కారం. మాట్లాడిన మన తహసీల్దార్ సార్ గారు, ఎంపీడీఓ సార్ గారు, నాగరాజ్ సార్ గారు, మంజునాథ్ గారు, గౌరవనీయులు మద్దెనకుంట సార్ గారు చాలా బాగా మాట్లాడినారు. అన్ని విషయాలు చెప్పినారు, ఏ ఒక్క విషయం ఇడిలేదు. వాళ్ళు బాగా చాలా క్లీన్ గా చెప్పినారు. ముఖ్యంగా ఏది లేదు దానికోసం ఏం లేదు, చిరకాల వాంఛ మన మడక్సిరా ప్రాంత ప్రజలది. ఇక్కడ ఏమంటే బార్డర్ లో ఉంది, రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్కటి సమస్య, ఇంటి జాగా సమస్య, ఇంకోటి సమస్య, ఇంకోటి, ఇలాంటి సమస్యలన్నీ చిరకాలంగా స్ట్రైక్లు, ధర్నాలు అన్ని చేసినారు. MLC గారు, మళ్ళీ మన నాయకులు శ్రీనివాస్ మూర్తి గారు అందరూ ధర్నాలు చేసినారు. అయితే దీన్ని కన్సిడర్ చేస్తా మన ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చినారు గుణమాలకు వచ్చినప్పుడు గౌరవనీయులు MLA గారు, గౌరవనీయులు MLC గారు ఒక స్ట్రాంగ్ గా గట్టిగా చెప్పడం జరిగింది, ఇక్కడ రెవెన్యూ డివిజన్ కానే కావాలా, మీరు దయచేసి ఇవ్వండి అనే మాటను అదే సహృదయంతో కన్సిడర్ చేసినారు చంద్రబాబు నాయుడు గారు. ఇది బార్డర్ ఏరియా ఉంది, ఇక్కడ అంతా కర్ణాటక బార్డర్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ రెవెన్యూ డివిజన్ ఇచ్చేయాలని వాళ్ళు మనసులో పెట్టుకుని ఒక రెవెన్యూ డివిజన్ ఇచ్చినారు. దీనికి సహకారం ఇప్పుడు పెనుగొండకు పోవాలా, పెనుగొండ 80 కిలోమీటర్స్ ఉంది, 80 కిలోమీటర్లు. అక్కడ పోతే లాయర్ మాకే తెలీదు ఎవరు ఉంటారు, లాయర్ ఎవరిని మాట్లాడాలని. అక్కడ మాట్లాడితే చాలా ఖర్చులతో కూడుకున్న పని. ఇప్పుడైతే మడకశిరాలో ఎవరైనా ఉంటారు మా లాయర్స్, వాళ్ళు మద్దకుంట సార్నో ఇంకోరినో పట్టుకుంటే పనులు అయిపోతాయి, ఎవరికైనా ఒక లాయర్ చెప్తారు. కానీ అప్పుడు ఆ పరిస్థితులు అట్లేదు. పెనుగొండలో లాయర్ని మాట్లాడాలంటే 20-30 వేలు ఒక చిన్న విషయానికే ఖర్చు అవుతుందా. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేదు. ఇప్పుడు మడకశిరాలో పోయి మేము సాల్వ్ చేసుకోవచ్చు అందరూ. అలాంటి పరిస్థితిని కల్పించినటువంటి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ గవర్నమెంట్, వీళ్ళందరికీ మేము కృతజ్ఞతతో తెలుపుతున్నాము. ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులు మన స్ట్రాంగ్ గా చెప్పి మన MLA గారు MS రాజు గారు, అదే విధంగా మన MLC గారు ఒక స్ట్రాంగ్ గా ఒక పని కానే కావాలని పట్టుపట్టి ఈ పని చేసినారు. అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన మీరందరూ కూడా ఈ సహృదంతో వచ్చి దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని ప్రజలకు చెప్పాలని నా యొక్క మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్సీ గారి నాయకత్వం, శ్రీనివాసమూర్తి గారి నాయకత్వం, మతంగుట్టపన్న గారి నాయకత్వం, శివకుమారన్న గారి నాయకత్వం. జై చంద్రబాబు గారి నాయకత్వం, శశి గారి నాయకత్వం. కుంబార్ నాగేపల్లి సచివాలయ సిబ్బందికి, కుంబార్ నాగేపల్లి చిత్తూర్పి గ్రామ ప్రజలకు మనవి. ఈరోజు మనం సుదూర దూరం నుంచి వెనగొండకు ఆర్డీఓ ఆఫీస్కి పోవాలంటే చాలా కష్టతరంగా ఉండేది. అలాంటిది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి, మన ఎంఎస్ రాజు గారి సంకల్పంతో మన మడక్సిరాకు ఆర్డీఓ ఆఫీస్ రావడం చాలా అదృష్టం. ఇప్పుడు మనకు చాలా అంటే ఒక 60-70 కిలోమీటర్లు మనము దగ్గరకు వచ్చాం. ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్ మన మడక్సిరాకు వచ్చింది ప్రజలకు ఎంతో అనుకూలమని భావిస్తూ మనకు ఈ సందర్భంగా పాలాభిషేకం చేయాలని అందరూ సంకల్పించారు. నాగపల్లి చేతుర్తి ప్రజలకు మరియు సచివాలయ సిబ్బందికి ఫస్ట్ మనకి ఆర్డీఓ కార్యాలయం తెచ్చిన మన ఎంఎస్ రాజు అన్నకు మరియు గుణమల తిప్పేశ్వర అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెచ్చేదానికోసం కృషి చేసినారు. దీనికి పాలాభిషేకం చేయాలని మేమంతా గ్రామ ప్రజలు అందరూ ಪಾಲಾಭಿಷೇಕ చేయాలని ಇವತ್ತು ಇಲ್ಲಿ ಕಲ್ತಿರೋದು ವಿಷಯ ಏನಂದರೆ, ನಮಗೆ ಮಡಕ್ಸಿರಾದಿಂದ ಒಂದು ಯಾವುದನ್ನ ತಗೊಂಡು ಮಡಕ್ಸಿರಾ ತಾಲೂಕದಿಂದ ಪೆನಗೊಂಡೆಗೆ ಇತ್ತು ಆರ್ ಡಿ ಒ ಆಫೀಸ್ ಅನ್ನೋದು. ಆರ್ ಡಿ ಒ ಆಫೀಸ್ಗೆ ಹೋಗ್ಬೇಕು ಅಂತಂದರೆ 100 ಕಿಲೋಮೀಟ್ರ್ ದೂರ ಹೋಗ್ತೀವಿ. ಅವತ್ತು ಕೆಲಸ ಆಗ್ಬೋದು, ಆರ್ ಡಿ ಒ ಸಿಗ್ಬೋದು, ಬಿಡ್ಬೋದು. ಮತ್ತೆ ಹಿಂದಕ್ಕೆ ಬಂದು ಮತ್ತೆ ತಿರ್ಗಾ ಹೋಗ್ಬೇಕು ಅಂತಂದರೆ ಒಂದು ದಿವಸಕ್ಕೆ ಅಂದರೆ 500 ರೂಪಾಯಿ 1000 ರೂಪಾಯಿ ಖರ್ಚು ಬರೋದು. ಅಂತ ಆರ್ ಡಿ ಒ ಆಫೀಸ್ನ ಇಲ್ಲಿ ಮಡಕ್ಸಿರಾಕ್ ಬೇಕು ಅಂತಂದು ನಮ್ಮ ಗುಂಡುಮಲ್ಗೆ ಶ್ರೀ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವರು ಬಂದಾಗ MLA ಅವರು, MLC ಅವರು, ಡಾಕ್ಟರ್ ಶ್ರೀನಿವಾಸಮೂರ್ತಿ ಸರ್ ಅವರು ಮೂವರು ಕಲಿತು ಪಟ್ಟದಲ್ಲ ಹಿಡಿದು ನಮ್ಗೆ ಆರ್ ಡಿ ಒ ಆಫೀಸ್ ಬೇಕು, ಇಲ್ಲಿ ನಮ್ಮವ್ರು ಮಾತಾಡೋದು ಕನ್ನಡ, ಅಲ್ಲಿ ತೆಲುಗು, ಕೆಲಸ ಆಗೋದಿಲ್ಲ, ಅದಕ್ಕೋಸ್ಕರ ಬಾರ್ಡ್ ಏರಿಯಾ ಆಗೋದ್ರಿಂದ ನಮ್ಮ ಮಡಕ್ಸಿರಾ ತಾಲೂಕಕ್ಕೆ ಒಂದು ಆರ್ ಡಿ ಒ ಆಫೀಸ್ ಬೇಕು ಅಂತಂದು ಕೋರಲಾದರು. ಆ ಕೋರಿದ್ದ ದಶೆಯಿಂದ ಅವರು ಒಂದೇ ಪಟ್ಟು ಮಣ್ಣು ಬಿಟ್ಟು 3 ತಿಂಗಳೊಳಗೇನೆ ಜೀವ ಜಾರಿ ಮಾಡಿ ನಿನ್ನೆ ದಿವಸ ಆರ್ ಡಿ ಒ ಆಫೀಸ್ ಮಡಕ್ಸಿರಲ್ಲಿ ಓಪನ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಓಪನ್ ಮಾಡಿ ಇವತ್ತು ಮಡಕ್ಸಿರಾ ಪ್ರಜೆಗಳಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ಅನುಕೂಲವಾಗಿ ಖಾಲಿ 20 ರೂಪಾಯಿನಾಗ ಇವತ್ತು ಕೆಲಸ ಆಗ್ತಿದೆ. ಏನು ಬಂದ್ರೂ ಒಂದೇ ದಿವಸಕ್ಕೆ ಕೆಲಸ 5 ಮಂಡಲ ಮಾತ್ರನೇ, ಏನು ರಶ್ ಇರಲ್ಲ, ಇನ್ನೊಂದಿರಲ್ಲ. ನಿಮ್ಮ ಕೆಲಸ ಏನೈತೆ ಅಂತಂದು ಕೇಳಿದ್ರೆ ಒಂದು 1 ಬಿ ಎತ್ತಿಲ್ಲ, ಒಂದು ಪಾಸ್ಬುಕ್ ಬಂದಿಲ್ಲ, ನನಗೆ ಪಟ್ಟೆ ಬರಬೇಕು, ನಮ್ಮ ಮನೆ ಜಾಗ ಬರಬೇಕು ಅಂತ ಕೇಳಿದರೆ ಅದಕ್ಕೆ ಹಿಂದೆ ಇಮಿಡಿಯೇಟ್ಲಿ ಸ್ಯಾಂಕ್ಷನ್. ಇವಾಗ ಆಲ್ರೆಡಿ ಆರ್ ಡಿ ಅವ್ರನ್ನ ಕೂಡ ಹಾಕಿದ್ದಾರೆ. ಪೆನಗೊಂಡ ಆರ್ ಡಿ ಅವ್ರನ್ನ ಇನ್ಚಾರ್ಜ್ ಆಗಿ ನಮ್ಮ ಮಡಕ್ಸಿರಕ್ಕೆ ಹಾಕಿದ್ದಾರೆ ಆನಂದರಾವ್ ಅಂತಂದು. ಅಂಥ ಸೌಲಭ್ಯನ ನಮ್ಮ MLA ಅವರು, MLC ಅವರು, ಡಾಕ್ಟರ್ ಶ್ರೀನಿವಾಸಮೂರ್ತಿ ಸರ್ ಅವರು, ನಮ್ಮ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವ್ರಿಗೆ ಕೇಳಿದ್ದಷ್ಟು ಪಕ್ಕದಲ್ಲೇ ಹಿಡಿದು ಆರ್ ಡಿ ಒ ಆಫೀಸ್ ತಂದು ನಿನ್ನೆ ಆಫೀಸ್ ಕೂಡ ಓಪನ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಆ ಕ್ರಮದಾಗಿ ಇವತ್ತು ಪಾಲಾಭಿಷೇಕ ಅವರು ಇಂಥ ದೊಡ್ಡ ಘನ ಕಾರ್ಯ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತಂದು ಅವ್ರು ಪಾಲಾಭಿಷೇಕ ಅಂದರೆ ಹಾಲು ಹಾಕಿ ಅಭಿಷೇಕ ಮಾಡೋದು. ಹಾಲು ಹಾಕಿ ಅಭಿಷೇಕ ಮಾಡೋದಂತ ದೊಡ್ಡ ಕೆಲಸ ಮಾಡಿದಂಥ ದೊಡ್ಡ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಅಭಿಷೇಕಗಳನ್ನು ಮಾಡಿರೋದು. ಅದರಿಂದ ಪಾಲಾಭಿಷೇಕ ಅಂತಂದು ಪ್ರತಿ ಪಂಚಾಯತಿ ಒಳಗೆ ಇಟ್ಕೊಳ್ರಿ ಅಂತ ದೊಡ್ಡವರ ಆದೇಶ ಮೇರೆಗೆ ಪಾಲಾಭಿಷೇಕ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವ್ರಿಗೂ, ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವ್ರಿಗೂ, ಆರ್ ಲೋಕೇಶ್ ಅವ್ರಿಗೂ
ಕೃತಜ್ಞತೆ ಹೇಳ್ತಾ ಮಾಡಿ ಆಫೀಸ್ ಕೊಟ್ಟರೆ ಈ ಅವಕಾಶ ಕೊಟ್ಟರೆ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. అన్ని చేస్తాం. ఇంకా అంత వచ్చిందంటే ఇంకా ఊరికి వచ్చినారంటే నీళ్ళు రాకుండా సరే ಅಲ್ಲ ಹಿಂದ್ಗಡೆ ಗೊಬ್ಬರ ಇತ್ಲ ನೋಡ್ರಿ ಹಿಂಗಲ್ಲ ಅತ್ಲ ಗೊಬ್ಬರ ಹಾಕ್ರಿ ಇತ್ಲ ಗೊಬ್ಬರ ಹಾಕ್ರಿ ಏನ್ ಹಂಗ್ ಬಗ್ಗೆ ಆಗ್ತಿದ್ರಿ ಫಸ್ಟ್ ಹಾಕ್ತಾರೆ ಇರ್ಲಿ ಇರ್ಲಿ ಹಂಗಿರ ಇತ್ಲ ನೋಡ್ರಿ ಸರ್ ಇತ್ಲ ನೋಡ್ರಿ ಸರ್ ಇವ್ರು ಅಲ್ಲ ಬರ್ರಿ ನೀವು ಬಂದು ನಿಂತ್ಕೊಳ್ರಿ ಅಲ್ಲ ರಿಂಗ್ನಲ್ಲಿ ನಿಂತ್ಕೊಳ್ರಿ ಮುಂದೆ ನಿಂತ್ಕೊಳ್ರಿ ಬರ್ರಿ ಹಂಗ್ ನಿಂತ್ಕೋರಿ ಹಂಗೆ ರೈಟ್ ವಿಡಿಯೋ ಇಕ್ಬೇಕು. ಆಯ್ತು ಬಿಡ ವಿಡಿಯೋ ಯಾರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? ಇವ್ರದೊಂದು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ವಿಡಿಯೋ ಐತಾಳಿ ಇಲ್ಲಿ ಸಾಕಣ್ಣ ಸಾಕ್ ಬಾ ಬಿಡಿ ಇವ್ರು ಯಾರು ಕೊಡ್ರಿ ಇವ್ರು ಇವ್ರು ಕೊಡ್ರಿ ಹೋಗ್ರಮ್ಮ ಏನು ಸರ್ ಹಾಕು ಮಾಡ್ತೀನಿ ಸುಮ್ಮನೆ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే ఎంఎస్ గారి నాయకత్వం, ఎమ్మెల్సీ గారి నాయకత్వం, ఎమ్మెల్సీ గారి నాయకత్వం, డాక్టర్ శ్రీనివాసమూర్తి గారి నాయకత్వం, డాక్టర్ శ్రీనివాసమూర్తి గారి నాయకత్వం. అట్లాగే